Hello, hi, namaste, assalamu alaikum, welcome back. नाश्ता करेंगे, आओ खाओ बिस्मिल्लाह. मेरा మైక్ बोलेगी రండి అందరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే తిను గాడ్ బ్లెస్ యూ అని అర్థం అన్నమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో చపాతీ, దాల్చా, హాఫ్ ఫ్రై ఎగ్ అండ్ అనార్. డబ్బింగ్కి వెళ్ళాలి, సో అందరూ తినే వరకు లేట్ అవుతుందని నేను తినేస్తున్నాను. నేను 9 కల్లా అక్కడ ఉంటానన్నాను, సో ఆల్రెడీ 8:30, సో అందుకే తొందరగా తింటున్నాను. రండి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, ఆ డబ్బింగ్ స్టూడియో చూపిస్తా ఈరోజు. బిహైండ్ ఆర్టిస్ట్ అంటే బిహైండ్ సీన్స్ మా ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది షూటింగ్ లేనప్పుడు చూపిస్తాం. మొత్తానికి నేను బయలుదేరాను. వీలైనంత వరకు ఆ డబ్బింగ్ స్టూడియోలో డబ్బింగ్ ఎలా చెప్తారు ఏంటి అవన్నీ నేను చూపించడానికి ప్రయత్నిస్తాను. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఆ డబ్బింగ్ స్టూడియోకి. అది చిన్నదా పెద్దదా కూడా నాకు తెలియదు, పెద్దగా ఉంటే బాగా చూపించవచ్చని. బట్ స్టిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను చూపిస్తాను. నన్ను ఎవరైతే ఇన్స్టాలో నా సోషల్ మీడియాలో ఫాలో అవుతారో వాళ్ళందరికీ తెలుసు నాకు డబ్బింగ్ అంటే ఇష్టం లేదు. డబ్బింగ్ అంటే నాకు అసలు చిరాకు నాకు. అంటే వీళ్ళు కూడా డబ్బింగ్కి ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి అడుగుతూ ఉన్నారు. అంటే డబ్బింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట, డబ్బింగ్ స్టార్ట్ అవుతుందండి, ఈ డేస్ నుంచి ఈ డేస్ వరకు డబ్బింగ్ ఉంటుంది, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు చెప్పండి, ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి చెప్పండి అని చెప్తారనమాట. కానీ 1 మంత్ అయిపోయింది, ఎందుకు నేను అసలు అంటే ఇంట్రెస్ట్ చూపించాను డబ్బింగ్ అనగానే ఎందుకో. కానీ ఇప్పుడు వాళ్ళు కంటిన్యూస్గా 1 వీక్ నుంచి మానిటర్ చేస్తున్నారు, వచ్చేసారా మీరు సీట్లో ఉన్నారా, షూటింగ్ లేదా, ఈరోజు వస్తున్నారా, డబ్బింగ్ చెప్తున్నారా అని. సో ఫైనల్గా ఈరోజు వాళ్ళకి డేట్ ఇచ్చాను. ఎందుకు అని అంటే తెలియదు, మేబీ లాంగ్వేజ్ కష్టం అనిపించేది ఫస్ట్లో. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ అంటే నిన్నే పెళ్ళాడితో ఒకటే నా ఓన్ వాయిస్, దాని తర్వాత వచ్చే సినిమాలన్నిటికీ ఇంకెవరో డబ్బింగ్ చెప్పేవాళ్ళు అనమాట. నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉండేవారు, చంద్రిక అని, ఆవిడ గారు చెప్పేవారు రెగ్యులర్గా. దాని తర్వాత అలా 2-3 మారారు. కానీ సర్టన్ స్టేజ్ వచ్చేసరికి అందరు చెప్పారు మీ వాయిస్ మీరే చెప్పాలి, ఇప్పుడు భాష బాగా నేర్చుకున్నావు కదా, చెప్పొచ్చు కదా, మాట్లాడవచ్చు కదా అనేసి. అప్పుడు కరెక్ట్ అనిపించింది నాకు నిజంగా. అంటే వినగానే ఈవిడ సనా వాయిస్ కదా అని గుర్తుపట్టాలి అని ఒక ఇది ఉంటుంది. సో నువ్వు చెప్తే ఆ డెప్త్ ఇంకా ఎక్కువ ఉంటుంది డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పడం కన్నా అని. సో అప్పుడు నేను కరెక్టే అనిపించింది. సో అప్పటి నుంచి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి నేనే చెప్తున్నా డబ్బింగ్. కానీ స్టిల్ ఎందుకో డబ్బింగ్ అనగానమ్మా డబ్బింగ్ అనిపిస్తుంది నాకు. ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే మేము టేక్లో చేస్తామో అది డబ్బింగ్లో మళ్ళీ చెయ్యాలంటే కొంచెం బాగా, అంటే యాక్టింగ్ చేయకుండా ఓన్లీ వాయిస్లో యాక్ట్ చేయాలి అనేది ఒక ఆర్ట్. అది అందరికీ అంత ఈజీగా సాధ్యం కాదు. అండ్ పైగా కొన్ని పదాలు నాకు పలకవు. అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు స్పెషల్గా అది రిజిస్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా మాట్లాడితే పర్వాలేదు, కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు కొన్ని పదాలు ఉంటాయి, ఒత్తులు ఉంటాయి, అవన్నీ కరెక్ట్గా పలకాలి, కరెక్ట్గా చెప్పాలి అని వీళ్ళందరూ చెప్తూ ఉంటే అప్పుడు కొంచెం స్ట్రెస్ అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే నాకు డబ్బింగ్ అంటే ఇష్టం ఉండదు యాక్చువల్గా. కానీ చేయాలి, ఫర్ వర్క్ సేక్ చేయాలి, మంచి కోసం చేయాలి అనేసి ప్రస్తుతానికి ఇప్పుడు వెళ్తున్నాను అనమాట డబ్బింగ్కి. జయంతి స్టూడియోస్. Yes, director garu mimmalni చాలా. And this is also old office of Dilraj garu. Oh, Dilraj garu old office. Yes. Okay. Ma'am, here is our sound engineer Raju garu. Raju garu, hello అండి, నమస్తే, ఎలా ఉన్నారు? Fine ma'am. రెడీగా ఉన్నారా? నేను మిమ్మల్ని టార్చర్ పెడతాను ఇప్పుడు కొంచెం. డబ్బింగ్ అనగానే నాకు టెన్షన్. Jungle of love. Jungle of love. We're running in the jungle of love. అది మా టీవీ అన్నమాట, అక్కడ ప్లే అవుతుంది. మా డబ్బింగ్ కష్టాలండి ఇవి.
అందరు హాయిగా కూర్చొని డబ్బింగ్ చెప్తాను, నేను మాత్రం నుంచొని చెప్తాను. ఏంటంటే డబ్బింగ్ కదా టెన్షన్. యాక్టింగ్ అంటే అలా చేస్తాం కానీ డబ్బింగ్ అనేసరికి whenever you need someone, babe, and when you need to escape from 1,000 fires, I'm gonna kiss you wherever you are. ఇప్పుడు నా డెలివరీ అవుతుంది. #కోడలి పిల్ల డెలివరీ కాదు, నా డెలివరీ ఫస్ట్ అవుతుంది. చూడండి. We're running in the jungle of love. ఇది చూసారు కదా, ఈ డ్రైవింగ్ ఆల్రెడీ నా బ్లాగ్ లో ఉంది. మీకు తెలుసు నేను ఎలా డ్రైవింగ్ చేశాను. అక్కడ ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉందో చూడండి. పెద్ద స్క్రీన్ లో చూస్తే ఇంకా బాగుంటది. I remember the days, always at the same place, the same people every day. I will never forget this black old Corvette standing in front of my way. We were both in high school. I thought I was a fool. Oh, when I was falling for you, you keep drawing me in. But even so, yeah, I need you. You taste like candy. Eat you on a Sunday. Feels so bittersweet knowing I can leave. You taste like candy. Eat you on a Sunday. I can feel the beat on my heart. ఈ సీన్ షూట్ చేసేటప్పుడు నేను ఒక వ్లాగ్ చేశాను వర్షన్లో. ఆ లింక్ ఐబార్లో పోస్ట్ చేస్తా, చూడండి. నేను ఎలా డ్రైవింగ్ చేశానా లేదా ఇవన్నీ మీకు తెలుస్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోయింది. ఇదే మీరు ఇందాక చెప్పినట్టు పెద్ద స్క్రీన్లో చూస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఫ్యామిలీ కూడా చూసుకోకుండా ఫ్యామిలీని కూడా చూసుకోకుండా. ఓకే, నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే అక్కడ నేను కొన్ని క్లిప్పింగ్స్ కూడా పోస్ట్ చేస్తాను, చూడండి. A few moments later. సో నా డబ్బింగ్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఓకే, చిన్నదే కాబట్టి తొందరగా అయిపోయింది. ఇప్పుడు అటువైపు వెళ్ళి మీకు అటువైపు పరిస్థితి ఏంటనేది చూపిస్తా, రండి. ఎస్ సార్, కాసేపు కొంచెం కన్సోల్ రూమ్. కన్సోల్ రూమా? ఏం కన్సోల్ చేస్తారు సార్? ఏడవద్దు, బాగుండండి. బ్లో వచ్చింది, ఆ పదం కరెక్ట్ గా పలకలేదు, ఇది కరెక్ట్ గా పలకండి, ఇవన్నీ చెప్తూ ఉంటారే. మైక్ రైట్ ఉండండి, మైక్ లెఫ్ట్ ఉండండి. మా డైరెక్టర్ గారితో మాట్లాడదాం సార్. హలో మ్యామ్, చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది, ఫైనల్ గా మూవీ కంప్లీట్ చేశారు. మీరు స్క్రీన్ లో వచ్చిన ప్రతిసారి మూవీకి మాకు వెయిట్ వస్తుంది, ప్రతి సీన్ కి. ఇప్పుడు ఇది నా ఛానల్ మాట్లాడుతున్నారండి? లేదు, మా మూవీ కోసమే మాట్లాడుతున్నాం. రియల్లీ ఎంజాయ్, మీతో చాలా ఎంజాయ్ గా వర్క్ చేసాము. అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీ సీన్ వచ్చినప్పుడల్లా నేను రాకేష్ ఇద్దరు చాలా ఎంజాయ్ చేస్తుంటాం, నవ్వుతుంటాం ఎడిటింగ్ చేస్తున్నప్పుడల్లా. నేను చేసిన అన్ని సీరియస్ సీన్స్ కదా సార్, మీరు ఎందుకు సార్ నవ్వుకున్నారు? అది ఒకటే డైలాగ్, ఎందుకు వచ్చాడు నా క్యూట్ వాయిస్ కోసం ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం, రిపీట్ చేసి. సో ఇండైరెక్ట్ గా నా వాయిస్ చాలా క్యూట్ గా ఉంటుంది వాయిస్ కాబట్టి. థ్యాంక్ యూ. రాకేష్ కూడా థ్యాంక్స్ చెప్పాలి, బాగా తీశాడు సార్. ఎప్పుడు సార్ రిలీజ్? October 1st week. ఫస్ట్ October 1st కి రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాం. టైటిల్ ఏంటి సార్ మన మూవీ టైటిల్? ప్రత్యర్థి, మీన్స్ ది అపోనెంట్. ఓకే, కాస్టింగ్ గురించి చెప్తారా, ఎవరెవరు ఉన్నారని? దీంట్లో రవివర్మ గారు ఉంటారు. రవివర్మ గారి క్యారెక్టర్ ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ మీద బేస్ అయి ఉంటుంది. టోటల్ స్టోరీ కంటెంట్ అతని మీదనే బేస్ అయి ఉంటుంది. అండ్ హీరోగా రోహిత్ బెహల్ చేశారు, మన ముంబై ఆర్టిస్ట్. ఇక్కడ నాట్యం అనే ఒక మూవీ చేశారు, దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు.
సో హీరోయిన్ వచ్చేసి అక్షత సోనాని. చాలా చిన్న క్యారెక్టర్ అయినా కూడా చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్. ఒక ఇన్స్పెక్టర్ వాళ్ళ ఫాదర్తో ఫైట్ చేసే క్యారెక్టర్ ఒక కేసు విషయంలో. అండ్ మీరు సనా గారు చాలా సూపర్ క్యారెక్టర్, ఎమోషన్తో ఉన్న క్యారెక్టర్ చేశారు. నెక్స్ట్ వచ్చే కొన్ని అంటే నెక్స్ట్ కమింగ్ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ కాకుండా అప్కమింగ్ డైరెక్టర్స్ లో కొందరు ఉంటారు హూ రీచ్ ద లీగ్స్ ఆఫ్ సక్సెస్ అనమాట. అక్కడ మీరు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కోసం కాదు, నేను చెప్తున్నానని కాదు. మీ ఫస్ట్ మూవీ అని అనిపించలేదు మాకు. యాక్చువల్గా మీరు బిఫోర్ ఎక్కడ చేశారండి? ఇక్కడ ఏం చేశారా ఏంటి? నేను ఎక్కడ చేయలేదు మేడం, కాకపోతే అబద్ధం చెప్పుకుంటున్నాను. దేవకట్ట గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేశానని. అబద్ధం చెప్పాను చూసారా? అప్కమింగ్ డైరెక్టర్స్ లో ఉన్న బెస్ట్ క్వాలిటీ. ఎందుకంటే ఏ మూవీ చేయలేదంటే మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు, ప్రిఫరెన్స్ ఇవ్వరు కాబట్టి అలా చెప్పుకుంటూ వచ్చాను. వాస్తవం ఏంటంటే నేను ఆ మూవీకి వీడియో మేకింగ్ చేశాను, ఫిలిం అంతా మేకింగ్ చేశాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాదు, కాకపోతే కొంచెం బిల్డప్ తీసుకున్నాను అన్నట్టు. దేవకట్ట గారు వింటున్నారా? మీరు వింటే ఇది ఒకసారి వీడియో చూడండి. మీరు మీ పేరు వాడుకున్నారు మా డైరెక్టర్ గారు. వర్క్ చేశాను కాబట్టి వాడుకున్నాను. యు ఆర్ వర్త్ ఇట్ టు బి యూజ్డ్ ఎనీబడీస్ నేమ్ సార్. థ్యాంక్ యూ. సో ఎక్కడ చేయలేదు, అక్కడ ఓన్లీ మేకింగ్ మాత్రం చేశారు. మరి మీకు షార్ట్స్ ఇవన్నీ ఎలా తెలిసాయండి? స్టడీయా? మూవీ మీద ప్యాషన్ కాబట్టి తెలిసింది. అంటే మీ ఇదే తప్ప మీరు ఎక్కడ నేర్చుకోలేదు? ఎక్కడికి వెళ్ళలేదు? ఎక్కడ నేర్చుకోలేదు. అంటే ఓన్లీ మూవీస్ చూసి నేర్చుకున్నారు? మూవీ చూసి నేర్చుకున్నాను. మూవీస్ ఇంట్రెస్ట్ కాబట్టి ఎలా షార్ట్ డివిజన్ చేయాలి, ఎలా రాసుకోవాలి, స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలి. క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి 2.5 years ఈ స్క్రిప్ట్ మీదనే కూర్చున్నాను. నాకు ఇదే లైఫ్ కాబట్టి ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ వచ్చిన తర్వాతనే ప్రొడ్యూసర్ సర్చింగ్ కోసం స్టార్ట్ అయ్యాను. అతని కోసం ముంబైకి వెళ్ళాను, సంజయ్ గారిని తీసుకొచ్చాను, ఇన్వెస్ట్మెంట్ చేయించాను. అంతా అనుకున్నట్టు వర్కౌట్ అయింది. సో ఫైనల్గా మనం రిలీజ్కి వెళ్తున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే నిజంగా మీరు ఫస్ట్ టైం చేసినట్టు ఎక్కడ చేయలేదు అన్నట్టు మాత్రం లేదు. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. మనం ఈ హిట్ కొట్టి మళ్ళీ ఒక వీడియో చేసి జనాలకు చూపిద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మూవీ కూడా వెళ్దాం. మీతో ట్రావెల్ నాకు చాలా బాగుంది కాబట్టి నెక్స్ట్ మూవీకి 100% వెళ్దాము. ఒక మాస్ యాక్షన్ ఎపిసోడ్ వెళ్తున్నాం కాబట్టి. సార్ మీరేమైతే చెప్పదలుచుకున్నారా? సార్ సార్ నేను ఎక్కువ మాట్లాడలేదు, నేనే మాట్లాడలేదు చెప్పు. నాకు కూడా కొత్త కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేదు. సరే పోనీ నా సీన్స్ ఎడిట్ చేశారు కదా, ఎలా ఉందో చెప్పండి. చాలా బాగున్నాను. అంతేలే, నేను రికార్డ్ చేస్తున్నా, ఇక్కడే ఉన్నా, నా యూట్యూబ్ ఛానల్. సో బాగుందనే చెప్తారు అందరూ. లేదు మేడం, నిజంగా శంకర్ తో చేస్తున్నప్పుడు కూడా మీ సీన్స్ రిపీటెడ్ చూసిన సిచ్యువేషన్స్ చాలా రోజులు ఉన్నాయన్నమాట. దగ్గర దగ్గర 10-15 days నుంచి వర్క్ చేస్తున్నాం. మీ సీన్స్ వచ్చినప్పుడు మళ్ళీ కంప్లీట్ గా ఇంకోసారి ప్లే చేస్తుందాం అని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లస్ అవుతాయి సినిమాకి. థ్యాంక్ యూ. 'Cause I know what you don't. It is me you adore. How does it feel to breathe when you're dead? They never seen you out of your bed. Cut to the bone, it's broken up. సో సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్ మై డబ్బింగ్ అనమాట. నిజంగా ఈ మూవీ విల్ ఆల్వేస్ బీ క్లోజ్ టు మై హార్ట్. కొన్ని ఉంటాయి అలా కొందరుతో పని చేసిన తర్వాత అది ఎంత చిన్న క్యారెక్టర్ అయినా కొన్ని అలా గుర్తుండిపోతాయి. అలాంటిది ఈ మూవీ అనమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ డైరెక్టర్ శంకర్ని కలిశారు. ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్. యాక్చువల్గా స్వీట్ అని పక్కన పెడితే వెరీ హార్డ్ వర్కింగ్, కష్టపడి నేర్చుకొని పని చేస్తున్నాడు. అలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సో ఐ విష్ హిమ్ గుడ్ లక్. ఈ మూవీ నిజంగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఏంటంటే ఇప్పుడు నా డబ్బింగ్ హడావిడి అయిపోయింది. ఐఎమ్ ఆన్ ద వే టు ఆఫీస్. అక్కడికి వెళ్ళి చిన్న పని ఉంది, చూసుకొని ఇంటికి వెళ్తాను. సో ఆఫీస్కి వెళ్దాం అందరం కలిసి. Does it feel to breathe when you're dead? They never seen you out of your bed. Cut to the bone, it's broken up. How sad. How does it feel to breathe when you're dead? They never seen you out of your bed. Cut to the bone, it's broken up. Now come alive with me and quit the drive.
the grave. And I know you're bored. ఆఫీస్లో చిన్న పని ఉండింది, కొన్ని పేపర్స్ సంతకాలు పెట్టాల్సి వచ్చి ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాను. అయితే వచ్చేటప్పుడు కోకోనట్ వాటర్ తీసుకురండి అని తవసం చెప్పారు. అందరు బిజీగా ఉన్నారు కాబట్టి సరే అని నేను ఇక్కడ ఆపాను. ఇప్పుడు మా డ్రైవర్ కోకోనట్ వాటర్ తీసుకుంటున్నారు. మహబూబాయి ఇలా చూసి సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు, ఇది తీయండి అని. దేంట్లో వాటర్ ఎక్కువ ఉంటాయో చూసి సెలెక్ట్ చేస్తున్నట్టున్నారు ఆయన. ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చి కాసేపు రాక్సీతో ఆడుకున్నాను, ప్రిన్స్తో ఆడుకున్నాను. ఇప్పుడు అందరు నమాజ్కి వెళ్ళారు. సో ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు ఫినిష్ అవర్ నమాజ్. నమాజ్ చదివిన తర్వాత మళ్ళీ కలుస్తాం. Yeah, I thought this moment could be ours. Hi, my name is Aris. लंच टाइम खाना खाएंगे आओ. सुबह ब्रेकफास्ट करते खुद खाना खाएंगे आओ. शाम में अब लंच करते खुद खाना खाएंगे, फिर रात में खाना खाएंगे. డబ్బింగ్ ఫినిష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి నమాజ్ చదివేసి ఇప్పుడు అందరం కలిసి భోజనం చేస్తున్నాము. అది ఆరీస్ అని మా ఇంటి దగ్గర ఉంటారు. దే ఆర్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో ప్రిన్స్కి బాగా క్లోజ్ వాళ్ళు. సో అందుకే ప్రిన్స్ పాటు లంచ్ చేయడానికి వచ్చాడు ఈరోజు. సే హాయ్. Welcome back to our channel. ఓ వెల్కమ్ బ్యాక్ టు షానస్ ఛానల్ ఛానల్. Samira and Sadi was. अस्सलाम वालेकुम. खाना खाएंगे आओ. What the magic, come on. Don't know where I have been. What is that, Aman? Dry ice. Where did you get the dry ice from? Creamstone cover. బోన్ చేసిన తర్వాత నేను కాసేపు పడుకున్నాను. ఆ పడుకునే లోపు వీళ్ళు క్రీమ్ స్టోన్, ఇదిగోండి క్రీమ్ స్టోన్ ఆర్డర్ చేసుకొని తిన్నారట, నన్ను వదిలిపెట్టి. బ్యాడ్ బాయ్స్. ఐస్ క్రీమ్ తింటూ మూవీ చూస్తూ వావ్ ఆసమ్. And if you could know, yeah, if I could show you, I don't wanna keep on living this life so faceless. गजानन के पास जाके खाई खुजी अब तो पैसिच गजानन को गए. नाइटीज लेना है, नाइट वेयर लेना है. नाइट वेयर्स लेना है. जब इतने बेडशीटा लेके ना वहाँ से. बेडशीटा है, नाइट वेयर होना. बेडशीटा नाइट वेयर के जैसा पेनोवल क्या? बेडशीटा नाइट वेयर के जैसा पेनोवल के नहीं. ओके मैं भी आती फिर लेके जाती. मेरे को भी ऑटो में जाना है. चल रहे तो चलो. हाँ नहीं चल ठीक है. मैं ऑटो में. प्लेन होना क्या मेरे को? సనగారు కదండి, మీరు రాదు కదా అందుకే. You could know, yeah, if I could show you, I don't wanna keep on living this life so faceless. నేను ఎడిటింగ్ చేయట్లేదండి, అర్బాసే ఎడిటింగ్ చేస్తాడు. కానీ ఫైనల్గా చెక్ చేయాలి కదా, చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే. అంటే నేను ఏదో అనుకొని షూట్ చేస్తాను, అది కరెక్ట్గా వస్తుందా లేదా, ఎక్కడైనా ఏదైనా మిస్ అయిందా, ఇంకేదైనా యాడ్ చేయొచ్చా, ఇంకేమైనా తీయొచ్చా, ఇవన్నీ చెక్ చేయడానికే ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఈరోజంతా ఎడిటింగ్కి కేటాయించేసామన్నమాట. అంటే ఈరోజంతా అంటే ఇప్పుడు ఇందాక ఈవినింగ్ ఐస్ క్రీమ్ తిని మూవీ చూసిన తర్వాత ఇప్పుడు కూర్చున్నాం నేను అర్బాస్ ఎడిటింగ్ అనమాట. మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి, మంచి ఎపిసోడ్స్ చూపించడానికే ఈ బాధలన్నీ. మొత్తానికి ఫ్రాలిక్ తమస్సు అండ్ రేష్మ గజానంద్కి వెళ్ళి నైటీస్ తీసుకొస్తానని చెప్పి, నైటీస్తో పాటు ఇంకా కొన్ని తీసుకొస్తారు కదా ఫ్రాలిక్ తమస్సు ముందంటే. ఓకే ఏంటి అనేది చూద్దాం. దిస్ ఇస్ ద పైజామా, షల్వార్,
dupatta, and this is the frock. Nice Tabasum, I liked it. నేను ఒకసారి వేసుకుంటానే. ఓకే, ఎప్పుడు వేసుకుంటారుగా, కొత్తగా ఏం చెప్తున్నారు అని అక్కడ నుంచి తమసం వాయిస్ లేదు. కాటన్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఇట్స్ వెరీ రీజనబుల్. యాక్చువల్గా హోల్సేల్ కదా, రీజనబుల్గా ఉంది, చాలా బాగుంది. అయితే అక్కడ నైటీస్ దొరకలేదని వీళ్ళు మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి, సో గజానంద్ కొంతమంది న్యూ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, గజానంద్ అక్కడ గజానంద్ షాప్ లింక్ నేను ఆల్రెడీ అక్కడ షాపింగ్ చేసి వచ్చా. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. తర్వాత వీళ్ళు నైటీస్ తీసుకొచ్చారు, లవ్లీ కాటన్స్. నేనే అసలు ఎంత బాగుంది అనుకున్నా, తీరా కట్ చేస్తే ఇది ఏదో సమ్ షాప్ పోతా దుకాణం స్టార్ గార్మెంట్స్ అంట. వెరీ రీజనబుల్ అండి. అయితే ఇవి ఓన్లీ 260 రూపీస్కి ఒక్క నైటీ అంట. కాటన్ మాత్రం చాలా బాగుంది. చూడండి ఆ ప్రింట్ కానీ ఎంత బాగుంది. బెడ్షీట్ ప్రింట్. బెడ్షీట్ ప్రింట్. No, this is bandhani. Few are bandhani, few are kalamkari. Kalamkari print, not bandhani. Bond. I liked it. Cotton mathram chala bondi. Paiga 260. This shop is in Lad Bazaar. This is in Lad Bazaar anta. Garment shop, if they can see the name. Sizes kuda unnayanta. Free publicity వాళ్ళకి నేను ఇచ్చేస్తున్నాను కానివ్వండి. బట్ ఎందుకంటే నిజంగా వర్త్ ఇట్. సో నేను త్వరలో వెళ్ళి నేను కూడా కొన్ని నైటీస్ అక్కడ నుంచి కొంటాను అనమాట. అప్పుడు మీరు బ్లాగ్ చేస్తారా, ఫ్రమ్ హోమ్ టిల్ లాడ్ బజార్, విచ్ షాప్, స్ట్రీట్ షాపింగ్ అంతా? తెలియదు, పరిస్థితులను బట్టి ఏ పరిస్థితిలో వెళ్తాను, ఏ టైంలో వెళ్తానో నాకే తెలియదు కాబట్టి నేను చెప్పలేను. లవ్డ్. అదండి, వీళ్ళు వెళ్ళొచ్చినంతసేపు నేను ప్రిన్స్కి అన్నం తినిపించాను, అన్నం వండాను, వీళ్ళు వస్తే వేడివేడిగా పెట్టాలనేసి అన్నీ చేశాను. టైం ఫర్ డిన్నర్. పొద్దు నుంచి నేను చేసిన హడావుడి, నా డబ్బింగ్ హడావుడి అంతా చూసారు కదా. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఐ హోప్ యు ఆర్ లైకింగ్ అండ్ లవింగ్ మై వ్లాగ్స్. మీరు ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్. స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.